250 టార్గెట్ కళ్యాణానికి ఒక ఛాన్స్ వస్తే నేను సెంచరీ కొట్టుకుంటాడు. ఇక్కడ కొట్టు మ్యాచ్లో కొడితే బాగుంటుంది. టోర్నమెంట్ ఎట్లా అంటే ముందు రోజు మ్యాచ్ ఫ్లాప్ అవ్వాలి. సాటర్డే టోర్నమెంట్ ఫ్లాప్ అయితే తెలుసు. ఇప్పుడు కష్టం ఇంకా టోర్నమెంట్స్ ఒక 3-4 months ఆల్రెడీ. వాడికి ఆస్తమా లంగ్స్ 92% క్లోజ్ అయిపోయింది. 8% డాక్టర్ అన్నాడు. ఒక్క ½ an hour లేట్ చేసి వచ్చినా అంతేనా? అంత వాడికి ఉంది ఆస్తమా ముందు నుంచే, ఇంకా ఎక్కువ అయిపోయింది. కుక్క వల్ల ఏమైనా వచ్చినా డాగ్ అంటే ఉండదు అంటారు. ఉండదు. డాక్టర్ ఫస్ట్ అడిగినట్టు మీ ఇంట్లో పిజన్స్ ఏమైనా ఉన్నాయంటే లేదు. డాగ్ ఉందా అంటే ఉంది అది అసలు ఉండదు. ఉంది ఇప్పుడు ఉంటుంది కానీ కష్టం. అది బయటికి బతలేదు. అది నిజంగా అలవాటు పడ్డాక కష్టం బయట అది ట్రై చేస్తుంది బాబు. అసలే రావట్లేదు. నేను నార్మల్గా కుక్క దగ్గర పోతున్నాను అంటే వాంది ఇంకోటి మా ఫ్రెండ్స్ అంతే. ఇంకొక అస్సలు రావట్లేదు. అమ్మో డేంజర్ బాగా. చలో కమారన్నా, ఏం కాదు ఆడాలి. చలో వస్తాయి మనకి ఈజీ వస్తాయి చూడన్నా. ఎవరమ్మా డాడీ? ఇదిగో మ్యాచ్ వస్తుంది వాళ్ళైతే డాడీ. గేట్ లేకు ఆల్రెడీ ఉంది కదా, అది వచ్చిన ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఉంది. చూసుకోలేదు సరిగా. అంటే మేము అదేమంటారు వెదర్ కూడా సరైన డ్రాప్ అయింది కదా. అప్పుడు సైడ్ వర్షం గట్టిపడి సరైన డ్రాప్ అయింది కదా. అందుకు నైట్ షాట్ అయిపోయింది. యాక్చువల్ నైట్ ఉన్నది పొద్దున్న తీసుకెళ్ళినట్టున్నారు. అప్పుడు నార్మల్గా అంటే పొద్దున్న కొంచెం బిజినెస్ అయితే తీసుకెళ్తారు హాస్పిటల్. స్టోరీ నాకు లేదు, ఇక్కడ లేను యాక్చువల్గా. అది వచ్చే మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డాడీకి నేను మ్యాచ్ పోతున్నాను తెలిసి కూడా ఏడున్నావా? నార్మల్గా డోర్ ఎట్లా లాక్ వేస్తానేది చెప్తుంది. దానికోసం ఫోన్ చేసి ఏడున్నావా? కార్డు చూసుకో వేసుకుంటాం. ఇంకా 1 down 2 down నేను 3rd down. ఈ గ్రౌండ్లో నాకు గుర్తుండిపోయేదంటే ఈయన మ్యాచ్ ఆడేటప్పుడు ఇది ఆడుతున్నా. స్పిన్నర్ వచ్చిండు అని చెప్పేసి నేనేం చేసిన వికెట్కి కవరింగ్ వచ్చి స్వీప్ ఆడినా. వాడాడంటే అన్నీ ఇట్లా నిలబడ్డాడు. బాగా అన్నీ కన్నాడు కాదు. మళ్ళీ తర్వాత రైజన్న వదిలింది క్యాచ్, కళ్యాణ వదిలింది. 3 క్యాచ్లు వదిలినా నాది పట్టిండు. ఆడే మళ్ళీ కానీ వాడు వచ్చింది వాడు చేతులు వచ్చింది. చేతులు అంతే. అంటే అప్పుడే స్పిన్నా పని చేతి తీసుకుని ఇద్దరు షార్ట్
కానీ మాకు ఈ టోర్నమెంట్లో అన్న ఆడిన ఒక్క మ్యాచ్లలో ఎస్ఆర్హెచ్ లెవెన్ మ్యాచ్ మొత్తం ఆడినట్టు ఒక మ్యాచ్ ఆడినట్టు పాట ఏం కొట్టే అందరూ ఆడకపోతే లాస్ట్ అవినాశ్ అన్న వెళ్తారు అదే ఒక 6 సౌజీ అన్నకి ఒక 6 అవినాశ్ అన్నకి అదే మంచిగా కొడుతున్నా పేస్ ఉండదు నీట్గా లైన్ డీసెంట్ లైన్ అంటే ఎంతో ఓపెనింగ్ వేస్తుండు బాల్ ఇట్లా బయట ఇట్లా తిరుగుతుంట్లా ఇట్లా నీట్గా తిరుగుతుంది అసలు బయటికి లోపలికి అయినా లీడింగ్ వికెట్ ఉన్నాడు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో అవినాశ్ అన్న ఇది పంటోర్మెంటేనా ఈ టోర్నమెంటేనా ఈ టోర్నమెంటే గల్లీ పంటర్స్ యాక్చువల్గా నేను ఒకటే టీం వేస్తున్నారు అనుకున్నాను నేను తర్వాత నాకు అప్పుడే చెప్పాడు ప్రాక్టీస్ మ్యాచ్ అంటే చెప్పాడు వేరే టీం అని చెప్పి నన్ను వెంకట ఏం జరిగిందో మనకు తెలియదు నన్ను వెంకట రమ్మన్నాడు టీంలో ఆడడానికి కానీ సమీర్ అన్న మాత్రం మంచిగా ఆడినాను అందరికంటే ఎక్కువ మాట్లాడింది ఒక టోర్నమెంట్ అందులో ఆడుతున్నాడు మళ్ళీ ఎల్లుండి ఆడుతున్నాడు మళ్ళీ టీంలో ఏదైనా ఒకటే టీం లేదు ఏదైనా ఒకటే టీం కాదన్నా ఇప్పుడు నాకు అర్థమైంది చెప్పేది అవతల అబ్జర్వేషన్ ఇప్పుడు లీగ్ మ్యాచెస్ లో అబ్జెక్ట్ చేస్తే ఆ మ్యాచ్ బహిస్తామేమో సెమీఫైనల్ మ్యాచ్ ఒకవేళ అదిగిన సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు మీరు గెలిచారు ఆయన ఆ బ్యాటింగ్ ఆడలేడు బౌలింగ్ చేయలేడు టీంలో ఉన్నాడు అంతే వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా ఉంది అని అంటే నేను ఏం చేయలేదు సీదా తీసుకొచ్చి విన్న వాళ్ళకి ఇచ్చేవచ్చు మీరు గెలిచిన రూమా కప్లో అదే ఓకే వాళ్ళు లీగ్ మ్యాచెస్ అన్ని ఏదో కష్టం అటు ఇటు కష్టం మీద గెలిచారు కొన్ని ఓడిపోయి కొన్ని గెలిచారు ఏదో టీము సెమీఫైనల్ వచ్చారు 30,000 40,000 క్యాష్ ప్రైజ్ సెమీఫైనల్ మ్యాచ్ ఒక ప్లేయర్ని తెచ్చుకోడు వేరే పేరు మీద వాడు బ్యాటింగ్ చేయలేదు బౌలింగ్ చేయలేదు వీళ్ళు వాళ్ళని 72 కాల్ అవుట్ చేసి 73 టార్గెట్ వాళ్ళే కొట్టేసారు ఓపెనర్స్ వీడు బ్యాటింగ్ ఆడలే బౌలింగ్ ఆడలేదు వీడు వేరే తెలుసు ప్లేయర్ అనేది మ్యాచ్ అయిపోయాక వెయిట్ చేసాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత భయ ఈ ప్లేయర్ ఎవరు భయ్యా అని చెప్పి చూపించు అతని ఒరిజినల్ నేమ్ ఏంటి దొరుకుతుంది గెలిచిరు మంచిగా ఫైనల్ ఆడితే గెలిస్తే 50,000 వస్తుండే రన్నర్అప్కి 30,000 వస్తుంది 30,000 ఇప్పుడు ఏమైంది గెలిచిరు వాళ్ళకి గిన్ని చేసి ఏంటి రిక్వెస్ట్ ఉంది లేకపోతే బ్యాట్ దాకింది ప్యాడ్ దాకింది కొంచెం దాకింది అలా బ్యాటింగ్ వెళ్ళలేదు ప్రాక్టీస్ ఆడు కదా సాడే సాడే నీకు ఆఫీస్ కదా ప్రాక్టీస్ అంత వీకెండ్ సాల్వ్ వీకెండ్ సాల్వ్ మా వాళ్ళు లేదు మన గవర్నమెంట్ అయినాక మా దాంట్లో ఎక్కువ ఫైనాన్స్ అంటారు మా టీంలో ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ లేదు మీకు అయితే ఏం చేస్తున్నాడు వేరే కూర్చో ముందులే మళ్ళీ బ్యాటింగ్కి పెట్టున్నాడు అది పనిగా పెట్టున్నాడు యూట్యూబ్ లింక్ పెడతాడు అయిపోయాక ఎన్ని ఉంటుందో స్కోర్ ఇప్పుడు బయటలో వేసారన్న వాళ్ళు పడతారు బయటలో వేస్తున్నారు మంచి బాల్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ భలే వేస్తారు చూసావా అక్షర్ పట్టే కదా సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ ఖాళీకి మంచి బాల్ పడుతుంది ఒకటే షాక్ జడేజా కూర్చోబెడతారు లేదు బ్యాటింగ్ వాడు బ్యాటింగ్ ఆడేస్తారు కదా జడేజా గారు బ్యాటింగ్ ఆడు ఇన్నింగ్స్ అదే ఆడతారు బ్యాటింగ్ ఆడతారు అరే షార్ట్ అన్నా కాదన్నా ఫస్ట్ మ్యాచ్ అసలు సెకండ్ టెస్ట్ మ్యాచ్ కుల్దీప్ ఎందుకు ఆడించారు అసలు కుల్దీప్ ని సిరాజ్ ని సిరాజ్ ఎందుకు తీసాడు కదా ఫస్ట్ తీసిండు కానీ ఏం లాభం అని 4 ఓవర్లు 5 ఓవర్లు ఇస్తున్నారు దానికి ఎందుకు
ఈ రోజు నేను కూడా అంతే కదా, ఈ టెస్ట్ కూడా అంతే కదా, 10 ఓవర్లు వేసారు మాత్రం. సుందరగా లాస్ట్ అప్పుడు తీసుకొచ్చారు. అర్థం ఎలా కామెంటరీ చెప్పి ఒక్కోరానికి అన్నాడు అంట. అందుకని ఇచ్చాడు అసలు ఓడి వికెట్ తీసాడు. కిషన్ శర్మ అడిగాడు ఇప్పుడు ఇప్పుడు లాస్ట్లో చెప్పాడు కిషన్ శర్మ బౌలింగ్ 100 చేస్తూ బౌలింగ్ ఏమైనా ఆడతాడంట. నూరా ఇస్తే బౌలింగ్ అడిగాడంట. ఏం చేస్తాడు అంటే ఈ తర్వాత కావాల్సిన వాళ్ళు చాలా ఈజీగా ఆడాలి మన రూట్కి అసలు మెయిన్ బాలే కాదు. చూసావా రూట్ వేసింది 5 వికెట్లు ఒక్క సుందర్కి మంచి బాల్ పడింది అనుకోవచ్చు. సుందర్కి మంచి బాల్ పడింది. అక్షర్ పటాలు ఇంకా వికెట్లు పడతానని కూర్చోడు. పంతుగాడు మరీ లేదు బయటకు పోయే బాల్ని. 2-3 మ్యాచ్లు మంచిగా ఒట్టి తెప్పించింది కదా. నేను అంటున్నాం కదా నూడిల్స్ వచ్చినాయి ఇంట్లో మీకు అన్నం పెట్టలేదా? 8 గంటలకు నేను వెళ్తా అంటే మమ్మీ నేను ఒకటేయాలి. అంటే ఇక్కడ నుంచి అయినా ఆఫీస్ నుంచి అయినా అడుగుతుంది. పాయసం చేయట్లేదు నైట్ టైం కష్టం అన్న. పాప చూసుకోవడం అదేంటంటే అందరూ మా అత్తగారు మా మామగారు మా మమ్మీ వాళ్ళు బాబాయ్ కంపెనీ ఇది కూడా ఆ కంపెనీ కదా, ఆ ఫ్యామిలీ అదే కంపెనీ. తెలంగాణ పోయలే మ్యాచ్ ఫ్లాప్ మొత్తం 9 మంది. సాటర్డే మ్యాచ్ సండే మ్యాచ్ సాటర్డే. ఓకే సండే ఇంత ఆడుతుంది కదా. అంటే అంటే అన్నా నెక్స్ట్ మ్యాచ్ క్యాన్సల్ చేద్దాం. బాగుంది బౌలింగ్. కానీ ఒకరోజు మ్యాచ్ ఆడినామన్నా ఇక్కడ కాలు పెడితే ఇక్కడ దాకా వాటర్. మీరే ఆడింది కాదు కాదు మ్యాచ్ ఆడినాం నైట్ పిచ్చి గట్టి నిలబడితే కాలు తీసుకొచ్చి ఈ మ్యాచ్ బ్రో, ఆ మ్యాచ్ కాదు కాదు మదనతో ఇంకో మ్యాచ్. అవునా? మనం కూడా ఆడాం గుర్తు నైట్ ఆడినాం. మొత్తం ఫుల్ రమణ 3 బాల్ బయట కొట్టాడు. ఆ రోజు కళ్యాణ్ కూడా కళ్యాణ్ అటు కొట్టాడు. అమ్మప్పుడు కొడుతున్నాడు, మన టీంలో ఆడ కొడుతున్నాడు మన టీంలో. రమణ్ మరీ లేజీ ఆడుతున్నా. చెప్పాడు మళ్ళీ స్లో అయిపోయింది బాగా. లేకపోతే ఒకప్పుడు ఆయనకి ఈ స్లాట్లో బాల్ కొడితే దానికి కూడా బాల్ మంచిగా ఆడుతుంది. అంతా లేజీ ఆడుతుంది అంతా. బిగ్ బాస్ సిచ్యువేషన్ ఒక సీజన్ రానుకుంటే నాకు తెలిసి. లేదు ఇంకా వాడు 2-3 months ఆడనే. అదే ఒక సీజన్ అయిపోతుంది కదా ఇంకోటి. అట్లీస్ట్ ఆర్గనైజేషన్ వస్తుందా? వస్తుంది.
లోపల వస్తుంది మంచి తిప్పాయి బాగుంది ఆ రోజు మొన్న మ్యాచ్లో వెంకట్ మంచిగా ఆడుతుంది, కాకపోతే అన్ని క్రాస్ బ్యాట్ ఆడుతుంది, అన్ని క్రాస్ బ్యాట్ ఆడుతుంది. బాబా అన్ని వికెట్ వేసుకుంటాను. ఆడికో బాలు ఎల్బిడబ్ల్యూ ఇక తాకింది, నాడు ఇచ్చాడు అన్న సార్ హైట్ అయితే అన్నాడు. కీపర్ ఆడికంటాడు అన్న హైట్ బ్యాట్ ఉన్నది హైట్ తక్కువ సార్ ఎట్లా హైట్ ఎట్లా వస్తుంది అని చెప్పి నువ్వు చెప్పావు వెళ్ళేటప్పుడు నేను చెప్పిన నేను ఈ సార్ చెప్పిన సార్ ఊరికే ఆయన ఇవ్వడన్నా రమ్మంటేనే ఇస్తాడు. వెళ్ళేవరు పవన్ తెచ్చుకున్నాడు. అచ్చా వాళ్ళ టీం కదా లీడింగ్ MVP బౌలింగ్ పవన్ ఆయన MVP లేడు, పోయాడా హెచ్డిసిలో వచ్చేసిండు ఒక మ్యాచ్లో 131 కొట్టి 4 వికెట్లు తీసాడు. వీడు బౌలింగ్లో లేడా? బౌలింగ్లో లేనట్టు హైయెస్ట్ వీడియో అనుకున్నాను. లైట్ షైనింగ్ కొడుతూ నువ్వు కళ్ళ అలా వేసింది యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు దాంట్లో పిచ్చి బాగా యూజ్ చేసుకుంటలేదు, యూజ్ చేయడం లేదా? చేయట్లేదు. మస్తు ఉంది పిచ్చి అన్ని ఆటలు బాగానే కొండలు మనం బాగానే పడుతున్నట్టుంది. ఆటలు ఏదో ఓవర్ ఒకటి 2 పడుతుంది అంతే. బ్యాట్ ఒక బ్యాట్ ఉంది వెనకేదా బ్యాట్? బ్యాట్స్మెన్ కి షూస్ లేదా? బ్యాట్స్మెన్ కి షూస్ లేదా? పెళ్ళి అయితే కింద వాళ్ళ వల్ల పెళ్ళి కాకపోతే తల వాళ్ళ అదే చూస్తున్నా ఆపిల్ లేదు అది ఇది రాదా వస్తుందా ఎందుకు రాదు? చార్జర్ తేలే, ఫుల్ చార్జర్ లేదే. ల్యాప్టాప్ ఫుల్ చార్జ్ ఉంది, 4 hours వస్తున్నా. అంతా ఓడి చేసే పని, కోటి ఇచ్చాడు అంతా ఓడి చేసే పని. అట్లా నువ్వు పట్టుకొచ్చేసినా అయిపోయిద్దా పెట్రోల్ రీఫండ్ కూడా బాగానే వస్తుంది. మొత్తం ఖాళీ కదా, చుట్టూ మొత్తం ఖాళీ. నా దాంట్లో ఫ్రైడ్ రైస్ ఉన్నట్టు కాదు లోడ్ వెళ్ళేటప్పుడు ఆకలేసి కానీ లాగ్ వేసిన రాకేష్ బట్టన్ అవుతుంది చూసి పవన్ ఇక ఇక్కడిక్కడ వెళ్తున్నావు పడగల మొత్తం ఏం చేస్తారు కదా క్లియర్గా అక్కడ బ్యాట్ ట్యాగ్ చేసేది కూడా వినిపిస్తుంది. వీడియో చేసేటప్పుడు మీరు పెట్టుకుని అంతే, అంటే ఇంట్లో చూసి మ్యూట్ పెట్టాలి. నేను స్టార్టింగ్ గా కొన్ని వీడియోస్ మ్యూట్ చేస్తా, మదన వద్దానున్నాను వాయిస్ తోనే పెట్టాను. చూడు తక్కువ చేతకు వస్తున్నాయి. నాది జియో ఎయిర్టెల్ కానీ ఎయిర్టెల్ కానీ జియోలో ఫీలింగ్ అదే
వోడాఫోన్ ఉందా నెక్స్ట్ వద్దు మనకి వోడాఫోన్ లేదన్న మన దగ్గర. హాట్స్పాట్ అది. అరే షాట్ అన్నా పాస్వర్డ్ 123 1 2 8 బ్రో. మరి అదే ఈజీ ఉంటుంది. లేకపోతే 8 to 1 ఉంటుంది చూడండి, ఏదో ఒకటి ఉంటుంది. ఒకటి ఎక్కువ, రెండు ఎక్కువ ఉంటాయి. మీ కాడ అభిరాలు దగ్గరగా అభిరామి అదే మన గడిపెట్ట అభిరామ్ చిన్నది కౌంటీ పెద్దది. అదే దాంట్లో వెళ్ళాం. అరే షాట్ అన్నా లైట్ లేదు అసలుకి. ఓన్లీ 30 అంతే, తర్వాత రాదు. ఎదుర్కోవాలి బాగా ఫోన్ టార్చ్ 8 to 9 ఇప్పుడు 8 to 1 రివర్స్ చూస్తున్నా. అయితే 8 to 1 భలే కట్టడే ఆహంగా వాడు. మన గ్రౌండ్ ఆహంగా వాడు. ఈరోజు మొటేరా 11 పిచ్లు అంట. మామూలు మెలిపోగానే 3-5 అన్నాడు. 11 పిచ్లు మరి ఇట్లా. అరే ఉంటాయి షాప్ ఎంత డల్గా ఉందా. ఓకే కలిగినా బెల్స్ లేవు. బాల్ ఇందులో చూడొచ్చా తగిలిద్దా? అది మనం వీడియో పాజ్ చేసి ల్యాప్టాప్ లోకి ఎక్కించిన పెద్ద కథగా అది. ఛాన్సా ఈజీ కొట్టవచ్చు. ఇసేసింది నాకు వద్దు, నాకు బాధ వద్దు, నాకు ఏమవుద్దు, నాకు తీసుకుంటున్నాడు ఈజీగా నా మధ్యలో మిడిల్ దాకా వచ్చింది. సిగరెట్లు ఉన్నాయి. సిగరెట్ గాలి కూడా పడతాయి. బెల్స్ ఉంటాయి, ఉంటాయి. లేవా లేవంట. ఇప్పుడు కట్టెలు నడుపుతారమ్మా. నేను వెంకట నిజం బాబా అక్కడ చూడరా. మధ్య మధ్యలో వచ్చిపోతుంది. ప్రభాస్ కాదు, అంటే ప్రభాస్ ఫ్యాన్స్. ఆయన చెప్పు వాతనే తెలుస్తుంది. ఎవరు? ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మరి వ్యూ. ఈయన. అరే షాట్ అన్నా ఆడినా. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ షాట్ తోని. ప్రాక్టీస్ చేసాడు ఎక్కడ ఎట్లా ఎట్లా మేడం నుంచి అంతా నా సపోర్టమైన ఇప్పుడు మధ్యాహ్నం వచ్చి నువ్వు కూడా పోయినావా? కీపర్ ఒక్క కాసి పట్టట్లేదు. లీవ్ పెట్టి పోయిన వాళ్ళ వారికి పుట్టేవాడు కాదు. ఏం చేసి సబ్స్టిట్యూట్ ఫీలింగ్ చేసి అంతే. ఎందుకంటే దాన్ని పంపిస్తాం మంచిగా. ఎల్జీ విజయలక్ష్మి క్రికెట్ విజయలక్ష్మి గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ విఎల్సిజి. అరే షాట్ అన్నా. ఓ స్కేటింగ్. కానీ పిచ్చి వస్తుంది. మనకు వచ్చే వరకు ఎట్లా వస్తుందో అని మ్యాడియాలో గుంతలు చదువుతుంది ఆడ కూడా. ఒక దొబ్బేది ఆడుతుంది. టోర్నమెంట్ ఆడతాయి మన వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు అది పొద్దుగాలగా అక్కడ ఆడలేకపోతున్నాను మనం లాస్ట్ మ్యాచ్ చెప్తాడు కదా, ఇంట్లో నుంచి నాకు భయపడింది, భయం వేస్తుంది. కొంచెం టెన్షన్ పడినట్ట. భయం అంటే టెన్షన్ పడినట్ట. ఎవరు మళ్ళీ బ్యాటింగ్ అన్నప్పుడు కూడా టెన్షన్గా ఆడతాడు. ఆయన 6 రోజులు ఆడతాడు. వదినేమని అన్నదేమో ఏమంటారు మ్యాచ్ గురించి అని చెప్పాడు. నువ్వు త్వరగా రావచ్చు పడుకొని నేను సరే సరే తీసుకొస్తాను. బౌలరా బ్యాట్స్మెన్ సీనియర్
రెండు కాదు. వెరీ గుడ్. అరే మనీ ఉట్టే ఆకు టైం పాస్ కాక ఆయన ఎట్లా అంటే అప్పీల్ చేస్తాడు కదా అవుట్ ఉంటే ఇచ్చేస్తాడు. అప్పీల్ చేస్తాడు ఇవ్వాలని లేదనుకో నువ్వు మనసు కళ్యాణ్ విషయాలు ఇంకోరు ఇంకో గ్రౌండ్ ఉందా? ఎస్సీజీ బాగుంటుందా గ్రౌండ్? బా సెక్స్ మన వాళ్ళ దాంట్లోనే వదిలాడు కదా నెంబర్ 2 వదిలాడు. నెంబర్ 1 అంటే వాడు ఆర్గనైజింగ్ వెళ్ళి పెట్టుకున్నాం. నెక్స్ట్ మన ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు. దీని బదులు మ్యాడీ అన్నాడు కదా 32 ఎస్సీజీది తగ్గిపోయింది ఇప్పుడు స్టాండర్డ్స్. ఒకప్పుడు ఉన్నది. ఒకప్పుడు ఎస్సీజీలో ఆడాలంటే ఆ టోర్నమెంట్ ఇట్లా ఉంది అని తెలిస్తే కథం టీమ్స్ ఫీల్ అయిపోతాయి. అప్పుడు ఇప్పుడు అట్లాంటివి వాడు అన్ని గ్రూప్లలో పెడుతుండు, ఆ ఫోన్ చేస్తుండు, అట్లా అయిపోయింది. ఎందుకలా కాంపిటీషన్ పిచ్చి బాగుంది. పిచ్ బాగుంటుంది, గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. అరే షాట్ అన్నా బ్యాటింగ్ చలో, చలో, రెండు గట్టి గట్టి వాడు వీడియోలో ఇంటికి పోయి అనుభవిస్తాడు. 18, 36. దగ్గు కళ్ళు రెడ్గా అయిపోవటం, మోషన్స్, అరే షాట్ అన్నా అన్నా ఎప్పుడు వెళ్ళు అందుకే చిన్న ఖాళీ సరిపోయి తీసుకోవాలి. సాఫ్ట్ లిటిల్ చూసిపోయిందంట మెషిన్ లెర్నింగ్ జాబ్స్. ఏం చేస్తాను అన్న ఏం చేస్తాను గేమ్ ఆడతాను. ఏం చేయలేదు బ్రో. నాకు ఒక మీటింగ్ ఉంటే ఉండొచ్చు 10 నిమిషాలు. మీటింగ్ కాల్ చేస్తున్నాను. వాట్సాప్లో ఎప్పుడు నన్ను తీసుకోమంటావు? అరే షాట్ అన్నా వెళ్ళిపోయింది. అంతే అదంతే 12% వాళ్ళ అందరికీ తీసుకుంటారు తీసుకోవాలి. మన డాలిగా అయితే జై ఆదేశం ఏ బాలయ్య యూనివర్సల్ అన్న. ప్రభాస్ అంటే ఏది స్టేట్ లోకల్ అంతే. బాలయ్య కష్టపడుతున్నాడు. బాలయ్య అసలు ఎవరికి డైరెక్ట్ పేరు పెట్టదు బాలయ్యకి. బీబీ3 అది ఫస్ట్ బీబీ3 అంటే బిగ్ బాస్ 3 అనుకున్నాను. తర్వాత తెలిసింది పోయే పాట బాలయ్య తాడుతుంది అని చెప్పి. నేను అదే మొన్న అయిపోయింది కదా, మొన్న 4 అయిపోయింది, ఇంకా 3 ఏడుకలు వస్తుందని చెప్పి. సినిమా లెజెండ్ ఏంటన్నా వాడికి బాగా ఇస్తారు బాలయ్య. ఆల్రెడీ ఫ్లాప్ సినిమా తీసినాడు ముందర ఆయన బోయపాటి. ఏదో రామాయణం ఉంటుంది కదా. రామ బెనిఫిట్ కదా అన్న తోడు వచ్చి నాకు ఇచ్చి అనిపించింది. బ్రో బెనిఫిట్స్కి నా జీవితంలో పోలే ముఖం గడుకోకుండా పోయినా రామయ్య వస్తా సినిమా నాకు నువ్వైనా ఒక 10 రూపాయలు తలుతూనే ఉంటాడు. వాడి సినిమా ఏంది, ఆ బీజిఎం ఏంది. ఫస్ట్ టైం నా జీవితంలో పోయింది ఆ ఒక్క సినిమాకి. సినిమా చూడను, పోయినా సినిమాకి
బరువు అయిపోయింది ఇంకా అన్న దానికంటే నేను ఆగడుకు పోయాన్న ఆగడుకు వెళ్ళాను ఆగడు కాదు నేను చెప్తాను. ఆగడుకు వెళ్ళా ఆగడు ఎవరు ఆగడు మహేష్ బాబు గారు. ఆగోడు కొంచెం అదో కొంచెం కామెడీ చేశాడు. జోరు పోయినా అబ్బో జోరు పోయినా మీరు అసలు సారీ భయపడి పోయినా నేను అప్పుడు. మా ఊరు భయంకర ఫ్యాన్ బాలయ్య బాబు ఫ్యాన్. ఆ, మన నెల్లూరులో ఆ సినిమాకి ఒక్క మగాడు అబ్బా. 3 గంటలకు షో చేసాడు. నిద్రలే మరీ తీసుకెళ్ళాడు. 10 మంది వెళ్ళాం. నేను బాలేదు ఒకే ఒక సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అసలు నేను ఒక సినిమా చూడండి ఎప్పుడో అన్న బ్రహ్మోత్సవం చూశాను నేను ఫస్ట్ అది ఎందుకు పాట వస్తుందో తెలియదు. మంచి మాట. బావాడు చుట్టూ పోతారా నైట్ లో ఫ్యాను నేను గల్బా మాకు ల్యాప్ అయితే సినిమాగానే రే చూడండి ఫస్ట్ పాగా నేను చేస్తాడు 3:30కి ఇంటర్వ్యూలో పోతే జూడు మా వాళ్ళు సెకండ్ హాఫ్ దింగిచ్చింది అన్నాడు. సినిమా అయిపోయాక ఏంద్రా సెకండ్ హాఫ్ మొత్తం ఏంద్రా సీరియల్ చేశారంటే దండం పెట్టలేదు. మాక్సిమం చేసి తప్పిందంటే ఒక సినిమా అయిపోయిందంటే అదే చూడాలి ఇంకా నా తీసుకొస్తాడు. వాళ్ళ ఆవిడ మళ్ళా స్టేట్మెంట్ టాలీవుడ్ లో మా ఆయన తప్ప హీరో లేడు, మా ఆయన ఒక్కరి సినిమా చూస్తానని నీకు ఎవరి సినిమా చూడని చెప్తుంది. వీడియో చాలా మీ అమ్మ రాజమౌళి చడతాను అయ్యింది అయ్యింది మన 14కి 2 years. అంటే పార్కెళ్ళండి బజరంగలు కాదు నా పార్క్ అయ్యాడు బజరంగలు రాగా చూడగానే ఏ కట్టుతాయి అన్నాడు. విద్యుత్ కట్టేస్తారా జాగ్రత్త. నేను పార్కులు బాగుంది సరైన వయసుకి మీకు సినిమా హాల్ కదా పార్కులు బాగున్నాయా ఎలా పోయారు మీకు వెళ్తాం అదే పోయాలే అదే ఏమైపోతే చెప్పు నాకే ఒక ఆరెంజ్ కుర్తా వేసుకొని వస్తాం జై బజరంగలు అంటాం. 50 అకౌంట్లు ఉన్నాయంట. 50 అప్పుడు అది 50 ఉండే టోటల్ అది 50 అయిపోయింది. మన సంవత్సరానికి ఒకరు పెట్టుకుంటే 50 రాదు కదా. అదంతా అవ్వండి. ఇంట్లో చూస్తావా అన్నట్టు. ఎవరు అసలు? ఇది లైవ్ ఇప్పుడు అవుతా ఏంటి ఎట్లా? డైరెక్ట్ లేకపోతే పట్టుకొని కొట్టింది పట్టుకొని కొట్టాడు. నేను 2 పెరిగించా కదా తిరిగా 2K ఫస్ట్ రన్ స్లో ఉన్నారు. అక్కడ కీపర్ చేస్తుండ అనుకుంటూ సెకండ్ బ్యాచ్ స్పీడ్ చేశాడు. తెలుగు ఏ దాని మాట్లాడుతున్నా ఏమవుతుంది ఇక్కడే కూర్చొని త్వరగా బాగున్నావు చెప్పాలని అది కాదు నా సంవత్సరానికి ఒక్కరు పెట్టినా 22 30 వస్తాయి కదా అంటే లవ్ కాదు డైరెక్ట్ ఇంకేమనుకుంటున్నాను అదే బ్యాట్ ఏం తీసుకుంది ఉంది కానీ దగ్గర దాంతో 50 innings ఉపయోగించాలని అన్నది ఏది అన్నది వెళ్ళు వెళ్ళవా చలో బ్యాటింగ్ అన్న చలో హార్డ్ చలో అదో చూడలే అన్న నీకు రోహిత్ని నువ్వు మధ్యలో ఆగినావు నువ్వు అది వెళ్ళే వస్తున్నావు నువ్వు 4 అని చెప్పండి కూడా హార్డ్ చలో చలో ఈ షూ వేసుకున్నప్పుడు అనుకోవాల్సింది సెట్ అవట్లేదా సైడ్ వచ్చాను పైన షూ కలర్ అంటే ఇంట్లో ఒకరే వాడాలంట కలర్. ఓ షిట్ అమ్మేయండి అన్న నేను తీసుకుంటా. 100 రూపాయలు వేలం పాట అయితే 100 రూపాయలు 1001 కాలేజ్ కావాలి అన్న ఇందాక నమ్రతను ఒక తిట్టు ఒక 4 కొట్టుకున్నామన్నారు. ఫోర్ కొట్టాడు. ఇదే పర్ఫార్మెన్స్ 67 అన్న ఫోటో
2 4లు కొట్టాడు నంబర్ తక్కువ నంబర్ తల్లింటే 4. 2 4లు ఆడకుండా ఇట్లా తట్టేయండి అట్లా అవుట్ అయిపోయాను. పాపం ఆ మహేష్ బాబు చేసిన పనికి ఆ పిల్లని తిడుతున్నాం మనం. ఆ బ్రహ్మోత్సవం తీస్తే ఆ పిల్లని తిడుతున్నాం చూడు. ఆమె స్టోరీ సెలక్షన్ ఇప్పుడు రావనంటుంది. ఆమె స్టోరీ సెలక్షన్ ఫైటర్ తర్వాత నుంచి ఆమె వాటర్ తిన్నారా తెచ్చుకుని తిన్నారా తినేసి అన్న ఇచ్చేసి వినయ్ తిన్నా ఆ బాటిల్ వాటర్ బాటిల్ కావాల్సింది లోపలనే ఉన్నారు అన్న తినేసి బాటిల్ ఉందన్నా అది మనదేనా? పట్టుకోవడానికి ఉందనుకుంటా తెస్తాడు. కార్లు ఉన్నాయి తీసుకున్నారు రెడ్ బాటిల్ తీసుకోమని సంజయ్ మాకు లూజ్ అవ్వండి. తెచ్చేస్తారా నూడిల్స్ కూడా? మంచి అన్ని కూడా వస్తుంది. నూడిల్స్ కూడా తెచ్చేస్తున్నా. మంచిగా షాంపియన్ పట్టడి పట్టుకున్నా మంచిగా సెట్ అయ్యేలా కనెక్షన్ పెట్టలేదు. అన్న బాల్స్ ఉందా ఈ బాల్ వేసింది బౌన్స్ వేసింది హెల్మెట్ వాడు పెద్ద అంటే పన్ను హెల్మెట్ చిన్న ఉంటున్నాను ఇది బ్రో. అది అదేసుకో బ్రో. ఆరెంజ్ కలర్ ఉంది ఒకటి. వినయ్ తినేసి విశాలన్న తినేసి ఫస్ట్ మనిషి ఆడు ఉన్నారు. షెట్ అక్కడ ఉంది కదా. ఆగితే అవుట్ అయినా వెంకటన్న అవుట్ అయినా మనిషి అయింది. ఇంకెవరు పెడతారు? అవి అవ్వండి ఒకరు మళ్ళీ అక్కడ వెళ్ళాలి కదా. ఇస్తారు రైస్ చేస్తారు. తిన్నావా అన్న? వీళ్ళన్నా వస్తాడు ఉండు. వస్తాడు ఆదిత్య హెల్మెట్ పెట్టుకోవాలి. బాల్ ఎక్కడ లేదు మనం తీసుకెళ్తే వాటర్ పడలేదా?
త్రో కరెక్ట్ చేశాడు తెలుసా, త్రో కరెక్ట్ చేశాడు, బౌలర్ చేశాడు అది కూడా. అది కీపర్ చేస్తారు కదా. అదే త్రో స్టార్ట్ అయితే అంపైర్ రాస్తాడా ఆ తమ్ముడు చూస్తారు ఇక్కడ చూస్తే లెగ్ అంపైర్ ఆడిపోదు అందుకట్టి చూస్తాడు. అంపైర్ రాస్తాడు కదా వాళ్ళ తమ్ముడు మనకి మాత్రం ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు వస్తాడు. లాస్ట్ నైట్ మ్యాచ్ ఆడాడు కదా లాస్ట్ వీక్, వాళ్ళు అన్ని తక్కువ అని వాళ్ళు ఇక్కడ పంపిస్తాం ఆయన చూసి ఇక్కడ చూసి అడగపోతున్నాడు. అప్పుడే 70-71 పోరా. స్టార్ట్ చేసి పర్లే అర్థాలు ఇలా ఉన్నాడు. మొన్నట్లా 11 బాళ్ళు 32 రన్లు కొట్టారు అట్లా. వాటర్ బాల్ వచ్చి తీసుకుపోతాను అట్లా. మీ దాంట్లో పేసర్లేనా అన్న అందరూ? ప్రవీణ్ అన్న లేడుగా. పేసర్లు అంటే నీకు అవసరమా? అది ఉన్నారు ఆ ఫ్లైట్ వేస్తారు. అయ్యో ఆ రోహిత్ అని వేసిన ఫ్లైట్ లాగా నీకు రావాలి ఆడు. వికెట్ స్కోర్ కొట్టకపోయినా వికెట్ కింద 6-6 వికెట్లు బౌలింగ్ నేను కదా బౌలింగ్ సరే ఈ పైన కూడా రెస్ట్రిక్ట్ చేశాము. ఆయన ఏం పెడదాం బ్యాటింగ్ అయిపోయింది. ఓవర్లకే 15 ఇందాక ఏడం స్ప్రే నాకేం తెలుసు స్ప్రే ఉన్నా మన మనకి తెలియాలా మస్తు వెళ్ళబెట్టారు అది. నువ్వు ఈజీ టు అది ఏంటంటే ఫోర్ అని అనుకున్నా. స్ప్రే ఇదిగో స్ప్రే అదొకటి ఇంకొకటి ఇంకో ఇది ఫోర్ అనుకున్నా. ఈరోజు రాకుండా ఏ సింగిల్ హ్యాండ్ అంటున్నావు ఇది లెక్క అనుకుంటా. అది పోలేదు అసలు అప్పుడు అయిపోతుంది అది. ఇది ఒకటి ఆపినా నేను సింగిల్ అది పోలేదు అది చెప్తున్నా. వాటర్ రా చాలా
లాస్ట్ 5 ఇయర్స్ వస్తుంది బయట ఇది వస్తాం మీరు వస్తుంది తీసుకొస్తున్నా కారం అయిపోయింది కారం లేదు అసలు సాఫ్ట్ నూడిల్స్ అన్న తిన్నా మనలో మన బాటిల్ తేవాలి అలాంటప్పుడు నేనేమైనా బాటిల్ తెస్తున్నామేమో నేను అనుకున్నాను ఇదే కలిపి తాగారా బ్రో రేపు మార్నింగ్ కల్లా అప్లోడ్ అయిపోతుంది వీడియో మీరు ఇంటికి వెళ్ళి ఆ ఎంఎస్ క్రికెట్ లీగ్ ఉన్న దాంట్లో సబ్స్క్రైబ్ అవ్వండి అన్ని మ్యాచ్ సబ్స్క్రైబ్ అయితేనే అప్లోడ్ చేస్తాను ఎప్పుడు మాకంటే పిక్చర్లో అన్నా మీకు ఇమంతా జోడీలేనా లేకపోతే స్ప్లిట్ చూసిండేవా ఓ షిట్ సరే ఇంకోటి ఇచ్చాను మాల్ అంతా మొత్తం ఒక ప్లేయర్ మా దీనిలో బిస్కెట్ వేసాడు అసలు ఆ టెన్షన్ లో నేను కూడా ఇంకా తీయాలి పడదు కదా ఇంకో కొన్ని టిప్స్ ఇచ్చగా మాకు బౌలర్ లేట్ బౌలర్ అదే ఓపెన్ చేసి పెట్టలేదు వీడియోస్ పెట్టుకుని బౌల్ స్టోరీ పడుతుంది పన్నీర్ వస్తున్నాను పన్నీరు చీజు మాకంటే అన్నీ ఏంటో తీసుకుంటాను అన్నది ఓనకి నేను అడిగిన మ్యాథ్స్ అబ్బాయిలకు ఓ పాజిటివ్ ఉంటాయి నేను ఎప్పుడు అడిగినా 10 మందిని అడిగితే 7 మంది ఓ పాజిటివ్ ఇలా 15 నేను ఏదో 10 7 మెంబర్స్కి ఓ పాజిటివ్ మా సర్వీస్ మొత్తం ఓ పాజిటివ్ మనిషి కవర్స్ కొట్టాలంటే దీపాడు ఫుల్ అంటే మనిషి ఈ ఎంత 50 ఇది ఆపే అవసరమా అవన్నీ వద్దు ప్రకృతి మరి ఒక రన్ దగ్గర అసలు ఆన్లైన్లో వస్తుంది అనుకున్నాను అలాగే మన రోహిత్ అయితే అట్లాగే పడేయండి కదా సైడ్ జాలీ అనే దగ్గర నుంచి వచ్చింది బాల్ అంటే అంటే అలా గుర్తే ఇప్పుడే మీ తమ్ముడు గురించి బిల్డప్ ఇచ్చా ఎక్స్పీరియన్స్ ఎక్కడ నుంచి చెప్పలే లేకపోతే రిమోట్లో చెప్పట్లే తెలిసిపోతుండాలి ఎక్స్పీరియన్స్ చెప్పలేదు ఏంటి టోర్నమెంట్లో మేము వికెట్ తీసింది గుర్తుందా ఎట్లా ఉండేనా ఎల్బిడబ్ల్యూ గోల్డా ఫస్ట్ 3 వికెట్లు 1 క్యాచ్ మనకి మ్యారీ అన్న బోల్డ్ నాదంటే వెంకటన్న బోల్డ్
क्या हो सर అదొక ఫీజు ఫస్ట్ మ్యాచ్ చూసారు ఎస్ఆర్ఎస్ లేవండి వచ్చిన వాళ్ళు అంతా నెత్తికే కొట్టాలి వచ్చిన వాళ్ళంతా నెత్తికే కొట్టాలి మొత్తం ఆంటీలో వాడు హెచ్చరిషి అని అంటారు కదా వాంటే అదరా అక్కడ పెట్టాడు మళ్ళీ నేను మాడి బ్యాక్ వద్దు ముందు కాడు అన్ని లెత్తేసి ముందు కాడు సిద్ధమైన క్యాచ్ వదిలేసి సిద్ధమైన ఆయన కొట్టేసి హెచ్చరిషికి ఎట్లా అంటే బౌన్సర్ వేసి అదరా కొట్టి కరెక్ట్ హెల్మెట్ కొట్టేసిండు హెల్మెట్ కొట్టడానికి అక్కడికి తిరిగి వస్తుంది చేసేది అంటే స్టెప్లింగ్ చేసి అయిపోయిందా దాని తర్వాత మళ్ళీ నేను ఒకటేసి ఆయన అయితే బౌన్సర్ ఆ బౌన్సర్లకే సగం భయపడిపోయినా నేను అదే మాడి అదే ఉంది నీ ఆత్మ పడితే గుంజాలి తిన్నా అక్కడి నుంచి అన్నది నేను తిన్నా ఆయన దోశ తింటా పన్నీర్ తింటా అంటాడు షాట్ మాడి ఇంకా కొంచెం పెద్ద రావాలి అనేక నూడిల్స్ తినిపోతున్నా ఎనర్జీ తగ్గింది బ్యాటరీ డౌన్ అయిందా ఆడ కూర్చో గొప్ప నాకు పిచ్చి కూడా నాకు వచ్చి క్లీన్ చేస్తాను పిచ్చి కూడా ఏంటి ఇంకా వాడతాయి పిచ్చి అనుకుంటున్నాను ఎవరు కూడా మనం ఏవో పెడితే -1 పోతే మన రేటింగ్ ఏవో పెడితే లాక్డౌన్లో 82 ఉన్నా ప్రజెంట్ మనం వచ్చిన 74 ఉన్నా 15 సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నా 50లో 5 చెప్తలేదు నా 10th నుంచి 50 వీడియో అయితే ఒక లెక్క చెప్పండి ఏంటంటే అయితే సంవత్సరం 30 మెయింటైన్ చేసినా 24 25 కాదు ఆడాలి కానీ 50 వీడియో ఓడోలంతా వీడియో ఈ వీడియో అంతా వీడియో అంతా నాకు చేసినావా watch and play मैं शिवबोन पेंट की पिक्चर సేమ్ बोन की ఎంత వస్తుంది కాళ్ళతో కట్టిన అప్పటి నుంచి ఇక్కడ వస్తుంది ఎప్పుడు సినిమా అనివన్ రన్నింగ్ దానివల్ల వస్తుంది ఈ బోన్ ఎంట్లో మధ్యలో తీరా అనివన్ రన్నింగ్ అదే షూ వల్ల అనివన్ రన్నింగ్ అవి బాడీకి పనికొస్తాయి అంటే మన రన్నింగ్ చేయాలంటే పంపురా ఇట్లా రన్నింగ్ చేసినప్పుడు ఇట్లా గ్రౌండ్ కూడా అనివన్ ఉంటుంది అనుకో అప్పుడు కూడా వస్తాయి గ్రౌండ్ కూడా అనివన్ ఉంటుంది ఏమైనా లోపల remaining Manish, you take 2 points. కొన్ని ఫుడ్ సైడ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తున్నాను అది ఆల్మండ్స్ నానబెట్టి తినాలన్నారు ఏదో చెప్పింది
రన్నింగ్ స్టెప్స్ వేసాను అన్న మనం మ్యాక్స్ ఓట్స్తో పాటు రైఫల్ ఉంటుంది దాంట్లో మళ్ళీ నేను జీడిపప్పులు కిస్మిస్ ఇవన్నీ అడిషనల్గా వేసుకుంటా తింటున్నాను లావ్ అవుతాను మ్యారేజ్ కొత్త సంవత్సరం ట్రై చేస్తారు పట్ట ఈ 1 yearలోనే లాక్డౌన్ క్రెడిట్ అంతా మళ్ళీ అంతా బ్లాక్ లాక్డౌన్ క్రెడిట్ అది చెప్పాలంటే అప్పట్లో 10th మార్చి అప్పుడు మా సార్ కొట్టుకోడు ఇలా వచ్చి కొట్టుకొని మొత్తం ప్యాక్ వచ్చేసి ఆయన ఎక్కి ఇక్కడ అర్థం మా పిల్లవాడు దిగుతా చెప్పి తనేటోడు మా ఫ్రెండ్ అన్న బీట కూడా తాయికొండాడు వాడు కూర్చున్నట్టు చాలా దిగుతాడు బీట కూడా తాయికొండాడు చిన్నప్పటి నుంచి కూర్చోవాలి అన్నీ పోతే ఇప్పుడు ఏదో వండుతున్నా మంచిగా ఉంటుండే చిన్నప్పటి నుంచి మన డాడీ ఇంకా క్రికెట్ ఇట్లా ఆడినట్టు పంపిస్తుంటే ఈ పాటికి ఏదో ఉంటున్నాను మనం ఏమంటారు యూనిట్ టెస్ట్ ఎప్పుడు పాటలు ఎప్పుడు ఆఫర్ ఎప్పుడు బుక్ వేయి ట్యూషన్ పోయినావా ఇవే ఉంటాయి చైతన్యంతో తిప్పేవాడు అది నాకు భయం వాళ్ళకి డోర్స్ ఓపెన్ ఉన్నాయి అయితే నా బాగా ఉన్నా సరే నెక్స్ట్ ఆడినప్పుడు ఫస్ట్ నేను బ్యాటింగ్ ఆడతా ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే అవుట్ బాల్ చేస్తాను లేదంటే మీ అందరికీ యూజ్ అయిపోతున్నాయి అప్పుడు కళ్యాణానికి వెళ్ళిపోతాను కాగడం వల్ల బ్యాటింగ్ ఎట్లయినా టెస్ట్ మ్యాచ్ 2 రోజులు అయిపోతుంది డిన్నర్ టైం అది ఫస్ట్ సెంచరీ కూడా లేదు సెంచరీ 90 సెంచరీ కూడా ఉంది అరే అనుకోండి సుబ్బంది ఫస్ట్ 26 బాల్ దాటాకమైన అసలు నేను తీసేసుకుని అది బాగా కొట్టాను 10 బాల్ ఇంకా అప్పటికే ఫుల్ కొట్టి అవుట్ అయింది కదా ఆర్చర్ గారికి సచిన్ గారు అది కాదు ఏమంటారు అర్జున్ గారు కూడా ముంబైకి రాగానే మీనింగ్ ఉంది ఇప్పుడు చెప్పు ముంబై సపోర్ట్ చేస్తా అంటే నీ ఫేవరెట్ టీం ఏంటంటే ముంబై నైట్ రైడర్స్ ఎంజాయ్ చేస్తుంటాయి ఆడికి 20 లక్షలు పెట్టి కొనుగోలు అసలు ఏం ఆడిందని అర్జున్ గారు అంతే 5 లక్షలు కూడా వాడేచ్చి ఉంటాడు ఇవి ఇచ్చి మామిడి కొనుక్కోండి చెప్పి ఇవి ఇచ్చి మామిడి కొనుక్కోండి అన్నట్టు ఆడేచ్చినట్టు చెక్ కానీ వాడి ఇజ్జత్ అయితే పోయింది సచిన్ గాని వాని బిడ్డింగ్ పెడితే ఎవరు లేపుతాడు వాంటెడ్ లేవని ముంబై తీసుకోవాలి 1 రోజు ముందు
రోజు వాడు ముంబై డ్రెస్ వేసుకొని రిచ్ కొడతా ఉంటాడు. అవో బా ఇప్పుడు వాని బిడ్డింగ్ తీసుకొచ్చి వాని ఇజ్జత్ తీసినట్టే కదా. అట్లీస్ట్ వానికి అంత ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అరే నామకే వస్తే నలుగురు లేపుర్రా అంటే లేపుతారు కదా. లేదు డైరెక్ట్ బేస్ ప్రైస్ ముంబై తీసుకుంది వాడిని. అందుకే నా కొడుకు నా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా సొంతంగా డైరెక్టర్ తీసుకుంటున్నాడు. స్మిత్ గారిని రాండి వాడు ఇక్కడ కావాలని బిల్డింగ్ చేసి కావాలని చెన్నైలో ఉంటారేమో అనుకున్నాడు. కావాలని బిల్డింగ్ చేశారు. దరిద్రాన్ని ఎవరు కావాలనుకుంటారు? తీసుకున్నారు ఢిల్లీ 2.2 చేసుకుంటారు. ఇప్పుడు ఆడేంది పంచగాడు ఇదంతా పంచగాడు సెట్ చేసినంత ఏడున్నాడు ఆయన స్మిత్ ఇషాంత్ శర్మ పోతూనే ఉంటాడు. పెయిన్ కాదు వీడు పేరు ఓపెన్ క్యారీ క్యారీ జమిషన్ గారు ఏమేస్తారు ఎప్పుడు వేస్తారు చేసుకుంటే శబ్దం అయితే ఈడ దాకా వచ్చింది. వచ్చిందా? ఈడ దాకా వచ్చింది శబ్దం. కరెక్ట్ కెమెరా దగ్గర వస్తుంది. శబ్దం నాకు వచ్చింది, కెమెరా కూడా వచ్చింది. మ్యాచ్ అయిపోయి చూస్తారు కదా. నాకే ఉంటుంది మనోని ఇంకా హాఫ్ సెంచరీ కాలే. ఇప్పుడు బెటర్ కానీ గ్రౌండ్ లాస్ట్ 2 టైమ్స్ ఆడినట్టు లాస్ట్ టైం ఆడితే బాడీ ఉంటుంది అంటే వాటర్ వస్తుంది. హాఫ్ సెంచరీ కాలే ఇంకా. మనోడు 20 ఇప్పుడు వెళ్ళాడు. కీపర్ పట్టాడు. అబ్బో పట్టిండు. ఇది కూడా రికార్డ్ అయింది కానీ అయితే అదంటే దేవుడు ఉన్నాడు 99 ఇంతప్పుడు ఆయన ఆడుతుంటే బౌలింగ్ పడుతుంటే నా దగ్గర ఫాస్ట్ టాకర్స్ నుంచి విజయ్ కూడా ఉన్నాడు. 2 వికెట్స్ సేవ్ అయినా వికెట్ చేయకండి 18 మార్కులు ఉన్నాయి. ఫాస్ట్ టాకర్స్ 32 వస్తుంది. వికెట్ ఇప్పుడు కొట్టదు కదా. మన వెళ్ళినప్పుడు ఆడుతున్నారు కదా వాళ్ళే. మనం వాళ్ళు వెళ్ళకున్నారు కదా వాళ్ళు బ్లూ కలర్ డ్రెస్. గల్లీ గేమర్స్ ఉందంట. గల్లీ గేమర్స్ ఓవరాల్ అది చెప్పాలి వికెట్ చేయదని చెప్పి నెక్స్ట్ మ్యాచ్ వస్తున్నాయి కదా భూపాల్ ఇచ్చినారు. ఎగ్జామ్ అది కూడా ఎగ్జామ్ కదా లైసెన్స్ అది పార్ట్నర్షిప్ అంతా కూడా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 రన్స్ షాట్ చనిపోవచ్చు మనం అనుకున్నట్టు. హార్దిక్ పాండ్యా కొట్టినట్టు మేము బూస్ట్ ఇచ్చి పంపిస్తాం 50 అన్నాం పోయి కొడుతున్నాడా కాంప్లైంట్ వాళ్ళకి బూస్ట్ ఇచ్చారు.
ధర్మవరంలో యాడ్ చేసినావు ఎంఎస్ క్రికెట్ లీగ్ లో కూడా నోటిఫికేషన్ వచ్చింది నాకు. అప్పుడు మాట్లాడమన్నాడు అప్పుడు మాట్లాడమనండి ఏమన్నా అంటే 30 ఉంటాను లేకపోతే క్యూఆర్ కోడ్ వస్తే స్కాన్ చేసి ఇంకొంచెం షార్ట్ రమణ వస్తారు రమణ ఇది లేదు అవసరం చాలా స్లో వచ్చింది నేను షార్ట్స్ ఆడాను దాని తర్వాత నేను పడిపోతా దాని తర్వాత బాల్ వాళ్ళకి గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ తక్కువ అయిన తర్వాత అప్పుడు కొడితే బాగుంటుంది. దీంతో వస్తున్నా గ్రేడింగ్ కలుస్తావు నేను బాగున్నాను వర్కింగ్ బాగున్నాను అయితే నేను కొత్తగా తీసుకున్నానా కొత్తగా తీసుకుంటున్నా నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ నచ్చిందిగా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అదే నాకు బ్యాకప్ గిఫ్ట్ చేస్తారా సూపర్ షాట్ నైస్ షాట్ మనీష్ రిప్లై ఈ బ్యాట్ రోహిత్ ఆ బ్యాట్ ఒకసారి తండ్రి అండి బ్యాట్ చూడండి షాట్ రాదు 4 లా అరే బాల్ 6 రావాలరా 4 కాదు ఇది బాగుంటుంది నిమిషం శ్యామ్ గారు దాకా దాకా బాగున్నాక చూడమన్నాడు కామెంట్ ఓవల్ హ్యాండిల్ బాటమ్ రైట్ కోసం మొత్తం దాన్ని ఇట్లా ఇట్లా ఏలో 2 సబ్స్టిట్యూట్ బీలో 4 సబ్స్టిట్యూట్ 5000 దానికి 7 ఎక్కువ యాడ్ చేయి నీ దానికి 10 తక్కువ చేయి డిస్కౌంట్ తర్వాత 6000 యాక్చువల్లీ ఎంఆర్పీ వచ్చేసి 7.2 నో 7.3 షార్ట్ ఫోర్ బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ 18 నుంచి 10,000 స్టార్ట్ అయితే 18 స్టార్ట్ ఓవర్ చెప్పు ఓవర్ లేదు అంటే నేను చూసిన క్లాసెస్లో ఒకటి శాంపుల్ పీస్ వచ్చింది ఒకటి శాంపుల్ పీస్ రౌండ్ తో అది ధోని తో అది మళ్ళీ దాంట్లో ఇది ఓవర్ హ్యాండిల్ చాలా రేర్ పిక్ ఉంటే తీసుకున్నాం
ఓవర్ ఆగిపోయిందా? కోరిక చాలా ఎక్కువ ఉంది. 2 గోళ్ళు పడ్డాయి కావాలి. మొన్నట్టు నేను ఉన్నప్పుడే అన్నట్టు పడలే ఎవరన్నా. 3 కోట్లు పడినాయి పడ్డాయి తర్వాత ఓవర్ అయ్యింది. ఇంకా మన వాళ్ళు రాట్లేప్పుడు అది అదే అన్నట్టు చూడు అన్నట్టు స్కోర్ వేస్తున్నావు లేదు స్కోర్ అప్డేట్ అవుతుంటే మర్చిపోయిండేమా 4 గోళ్ళు 2 వైడ్లు. మర్చిపోయిందా వచ్చింది మాకు కూర్చునే పరిగెట్టద్దు మర్చిపోయింది స్కోర్ వేస్తున్నావా అప్డేటే కాదా? అప్డేట్ అవుతా నువ్వు అనుకోటి అంటే రన్నింగ్ కోసం చంపేస్తాడు ఆడే పదిహేను ఈ దొరకలే కింద కూర్చున్నా మ్యాచ్ అయిపోతాను చూడండి అసలు తోడు కూడా ఇంకే తోడు ఎన్నో ఓవర్ అన్నది? ఇంత పేస్ లో వికెట్ తగిలిన జస్ట్ పక్కన నో బాల్ నో యార్ నో నో నీ మొహం డిపార్ట్మెంట్ అరే నీ రఘు వయసు అది కనిపిస్తలే మనీష్ 2.0 రన్స్ ఉన్నాడు అప్డేట్ కాలే. మనిషిని చూస్తున్నాను నేను చూడట్లేదు నలుపులో నల్లా కలిసిపోయినా నా కాతో ఆయన టీషర్ట్ స్కోర్ ఎంత రే? స్కోర్ ఎంత? స్కోర్ ఎంత 16. 16 డేట్ మారిందా డేట్ మారిందా 23 మారలేదు మన ఇన్నింగ్స్ వేయడానికి రేట్ మారిపోయింది వాళ్ళు విన్నారు మనమే టెస్ట్ మ్యాచ్ వాళ్ళు విన్నారు మరి మనకి ఆడుతుంది అంతే మన టెస్ట్ మ్యాచ్ కంటిన్యూ చేసిన రూట్ గా 5 వికెట్లు తీసుకోవడం అసలు పేస్ లేక ముప్పైందా టీంలో బ్యాట్స్మెన్ సంగ్రహించడం బౌలింగ్ ఇంకా ధవన్ వచ్చి మెరుకు బౌలింగ్ పూజారి వచ్చి మెరుకు బౌలింగ్ బౌలింగ్ కాదు ఆటలు కాదు అంటే అది కాదు చెన్నై వాళ్ళు సుజారంగా అరే మా టీంలో బౌలింగ్ వేయలేదు అరే మా టీంలో బౌలింగ్
బౌలింగ్ వేయలేదు బ్యాట్స్మెన్స్ అందరూ బౌలింగ్ చేస్తారు నెక్స్ట్ మ్యాచ్ సెకండ్ స్కోర్ లో పండుగ బౌలింగ్ పంపేస్తారు పుల్లాలు కూడా వస్తారు మళ్ళీ బాగా బాల్ అని చెప్పి ఆడ బాల్ ఒక్కో వల్ల 570 బాల్ వేస్తాడు మళ్ళీ యాదవ్ ఇచ్చారు అలాగే పంజాబ్ బాల్ బాగుంది చేసాం పంజాబ్ టీం బాగుంది కానీ ఆ టీం ఇప్పుడు బాగుంటుంది మేనేజ్మెంట్ లేదు చెప్పాను ఏదైనా సరే మా ముంబై కంపల్సరీ ఫస్ట్ 4 మ్యాచ్ అయినట్టు ఓడిపోతుంది బిస్కెట్ అనుకుంటాం అడిగి ఉంటారు అట్లీస్ట్ అసలు ఆడిపోతాం మళ్ళీ ముగించి మ్యాచా నేను చూసి మిత్రిగా అన్న లేకపోతే బయట ఆయన మాట్లాడాడు మాట్లాడాడు మ్యాచ్ వస్తే ఎట్లీస్ట్ దాన్ని ఎట్లీస్ట్ డైరెక్షన్ చేయలేదు అరే నా కొంత రాసుకొచ్చింది 2 పేరు కాదు 137 చెప్పాడు కదా అంటే సార్ 140 లాస్ట్ వచ్చేసిన 10 పెట్టుకోండి మంచిగా నేను ఫస్ట్ టైం లాంగ్ డ్రైవ్ పోయినా లాంగ్ బాల్ నుంచి కాళ్ళు వచ్చినప్పుడు ఇదేంటంటే బాగుంది అయితే ఇక్కడ నుంచి బ్యాట్ దాటిన తర్వాత 4 గంటలకి అప్పుడు అసలు పొలంలో పల్లి కొట్టుకున్నాడు మొత్తం ఫ్రంట్ రైట్ సైడ్ ఉందా నా దగ్గర అప్డేట్ అయితే 2-0 రన్స్ పాప ఇప్పుడే వెళ్ళాడు ఇది 17th ఇది 18th ఇది బాగుంది అక్కో గుర్తా చూడు నీట్ ఉంది అరే షాట్ అన్నా
కిక్కు నువ్వు వేసినప్పుడు కీపర్ 2 స్టెప్పులు పాయింట్ మొత్తం గల్లీ పాయింట్ అలానే దొరకాలి బాల్ కొంచెం దొరకాలి అంతా అప్పుడండి ఇప్పుడు అంతా నెత్తలకేనండి అప్పుడు నోటి చెప్పాలి ఇది తెచ్చినావరా బాల్ కీపర్ చేత వచ్చిందంటే అప్పీల్ వెళ్ళిపోవాలి ప్యాటిక్ వాడే కెమెరా ఆ ప్యాటిక్ వాడే వాడు కెమెరా ఉంది ప్యాటిక్ రాలే ఏం లేదు పవన్ ఎంఎంఎస్ ఇంకొన్ని వీడియో బ్యాటింగ్ అనే బ్యాటింగ్ పరంగా నువ్వు త్రోర్ చేద్దా అన్న నచ్చింది త్రోర్ బ్యాటింగ్ అయ్యో కాదు మిగిలిన బాల్ పైసలు వచ్చేసి క్రెడిట్ అంటే ఎక్కడిది 50 నేను ఇచ్చిన క్రెడిట్ అది మనిషి అన్న మంచిగా సపోర్ట్ చేసింది నువ్వు కాపాడే ఇది స్ట్రైకర్ అంటే వెళ్ళిపోతాను లాస్ట్ ఆగడు అంతే ఆదిత్య అది పెట్టిండు కాదు వీడు చేతిలోకి వెళ్తున్నా కాదు నువ్వు పరిగెట్టేస్తావు అవతల పైగా వాళ్ళు ఎవరు మ్యాచ్ మొత్తం థర్డ్ రన్ పెట్టుకోలేరు థర్డ్ రన్ ఫైనల్ లోపలనే ఆడిపించారు మొత్తం వీడు గురగాడు నో బాల్ ఇచ్చారు కదా కాదు లోపల ఉండాలంటారు నాలుగు బాల్ కళ్యాణ్ పోవడం అనుకున్నా నాకెవరు చెప్పలేదు అందుకే ఇక్కడ నేను ఇంకా పుట్లా చెప్పలే 10 మంది ఉన్నాను ఫస్ట్ ప్రవీణ్ నేను క్యాబ్ చూసి వెంకటేమో అనుకున్నట్టు ఫస్ట్ వెంకట పదార్థమా క్రాస్ బ్యాక్ కీపర్ బ్యాట్స్ లేడు నాకైతే రాబోతే అనే మాట కామెడీ
నువ్వు అప్పుడు కూడా ఫాస్ట్ అరే షార్ట్ అన్నా రన్నింగ్ రన్నింగ్ అన్నా ఎన్ని క్లాస్ కావాలి కావాలి ఇంకో అనుకుంటున్నా గవర్నమెంట్ ఏంటి 10% అయిందా బాబు డ్రింక్ నువ్వు పేసా నేను వేసుకునే కదా అసలు లాస్ట్ ఓవర్ అన్నారు కదా 12 నుంచి 60% ఎక్కువ లాస్ట్ ఓవర్ వేసుకో పడితే ఇంకొక 2 బాల్ ఆడతారు 4 బాల్ 4 సిక్స్ కొడితే 150 దాటే నీ టాలెంట్ నీళ్ళు తొక్కేస్తురా ఏంది బ్యాటింగ్ బ్యాటింగ్ అన్నా ఏందో అర్థం కాదు కానీ వాళ్ళు చేయిట్లో పెడుతూ అయిపోతున్నారు వాళ్ళు ఫీల్డర్ చేతులకే అవుతుంది మళ్ళీ ఇది నీ ఎన్విరాన్మెంట్ వెంకట్ స్కోర్ 155 వి ఎన్విరాన్మెంట్ అంటే కొన్ని వి సర్వర్స్ ఇస్తారు అదే అది డాక్టర్ అయినా చాలు 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 ఇక ఇక కమాన్ కమాన్ స్వరూప్ గుర్తెచ్చుకో స్వరూప్ అభిరామా స్వరూప్ అభిరామ్ రిపీట్ అభిరామ్ లాస్ట్ ఓవర్ రిపీట్ హెల్మెట్ వేస్తాడు ఏ వెంకీ ఏందా రన్నింగ్ ఏంద్రా బాబోయ్ చంపేశావు రన్నింగ్ దగ్గర లేదు ఇంకోటి త్రో బాగా వేస్తున్నారు అలాంట నువ్వు చెప్పింది చేయాల్సిందే నువ్వు నుంచి 4 అలానే కదా ఏదన్నా మదనన్నదే 4 ఇవ్వాలి ఆపినది అన్న వాడు చేతిలో పోలే అప్పట్లా నీ బౌలింగ్ మదనన్న 6 అవుతుండే మన మ్యాచ్ అన్నా అవుట్ ఉండే కొంచెం అయిపోయింది జరగాలి మీకు అసలు అరే షాట్ అన్న దాదా ఇగో దాదా అన్న దంగత్రి ఎక్సలెంట్ షాట్ రా ఎక్సలెంట్ అరే మాకి అరే ఎలా కొట్టినా సెట్ రా ఎక్కడ పోయినా తల్లిదా గేమ్ మొత్తం లాస్ట్ ఓవర్ అల్లాడిస్తున్నాడు లాస్ట్ రన్ను అన్నది విశాల్ మరి
ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అది ಈಗ ಹೊಟ್ಟೆ ಸ್ಟಾರ್ಟ್ ఇంతకుముందు 155 ఉండే ఇంకా 6 వచ్చింది 2 2Dలు 170 ఇస్తానా నీతో ఉంటే మరి మాట్లాడుతున్నా అన్న విధాన వీడియో ఆపే తెలుసా పాత్రికేలా రెడ్ ఉంది పైన అరే అది పుష్ చేస్తుంది ఇది రెడ్ బట్ రెడ్ బటన్ అంటారా బ్రో దీన్ని